Hi guys, welcome back to Manila Creative YouTube channel. So guys, first day వచ్చిన అంటే జిమ్ లో వర్కౌట్ ప్లాన్ అనేది తెలియదు బిగినర్స్ కి. సో అందరూ మెసేజ్ చేస్తారు వర్కౌట్ ప్లాన్ ఏందని. ఫస్ట్ డే ఒక బిగినర్ ఫస్ట్ డే జిమ్ లోకి వస్తే ఏమేమి చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డోంట్ మిస్ ద వీడియో అంటిల్ ఎండ్ దాకా చూడండి. మీరు ఫస్ట్ డే ఎట్లా చేయాలో, ఏమేమి చేయాలో, ఏ మిషన్స్ చేయాలో మీకు ఐడియా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్ ప్రోగ్రామ్. ఫస్ట్ గైస్ మీరు ఇట్లా జిమ్కి ఎంటర్ ఇచ్చిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ అవ్వే ముందు మనం వార్మప్ సెట్స్ ఉండాలి. వార్మప్ సెట్స్ ఎందుకు ఉండాలి అంటే మీరు మీ బాడీకి వార్మ్ చేయకపోతే ఏమవుతుంది తెలుసా, డైరెక్ట్ వర్కౌట్లో దిగేసిరు అనుకో. నాకు కొంతమంది మెసేజ్ చేసిరు, అన్న స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయి. స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏం చేయాలంటే మంచి వర్కౌట్ ముందు మంచిగా 20 to 15 minutes మంచిగా మీరు బాడీ వార్మప్ చేయాలి. సో వార్మప్ చేయకపోతేనే మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తాయి. మళ్ళీ ఇంజూరీస్ మెయిన్గా ఇంజూర్ అవుతారు మీరు మీ డైరెక్ట్ మీరు వర్కౌట్లోకి వెళ్తే. సో వార్మప్ అనేది క్లీన్గా చేయండి, పర్ఫామ్ మంచిగా చేయండి వార్మప్. దాని తర్వాతనే మీకు మీ స్ట్రెంగ్త్ అనేది ఇంకా బిల్డ్ అవుతుంది మీకు వర్కౌట్ చేసేది. సో వార్మప్ మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. మంచిగా వార్మప్ చేసుకొని తర్వాత మీ వర్కౌట్లు అనేది దిగండి. మనం ఇక్కడ హెడ్ నుంచి వార్మప్ స్టార్ట్ చేసినాం గైస్. హెడ్ నుంచి ఇట్లా లోయర్ బాడీ దాకా పోతాం. ఒక్కొక్క పార్ట్ని ఇట్లా రిలీవ్ చేసుకుంటా. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రొటేట్ చేస్తున్నాం మన హెడ్ని క్లాక్ వైజ్ ఒక 10 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 times. మంచిగా రొటేట్ చేయండి హెడ్ని ఇట్లా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన షోల్డర్ వార్మప్ గైస్. షోల్డర్ కూడా ఇట్లా మంచిగా నీట్గా పర్ఫామ్ చేయండి. ఇటు టైం యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 times అండ్ క్లాక్ వైజ్ ఒక 10 times చేయండి. సో ఇది కూడా అంతే గైస్, 15 to 10 times చేయండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మంచిగా స్ట్రెచ్ అవుతుంది మీ షోల్డర్ అండ్ బ్యాక్. మంచిగా క్లీన్గా పర్ఫామ్ చేయండి దీన్ని. ఇది కూడా 15 to 10 times మంచిగా వార్మప్ చేయండి గైస్. మనకి వర్కౌట్ చేసే ముందు వార్మప్ మెయిన్గా చూడండి. ఒక 15 to 20 minutes మంచిగా క్లీన్గా పర్ఫామ్ చేయండి వార్మప్ని. దాన్ని ఇగ్నోర్ చేయకండి. మీరు ఇగ్నోర్ చేస్తే ఇంజురీ ఛాన్సెస్ మీరే పెంచుకున్నట్టు ఉంటుంది. మంచిగా బాడీని స్ట్రెచ్ చేయండి. ఇదైతే మంచిగా మెయిన్గా చూడండి గైస్. మొత్తం కోర్కి ఇంకా బ్యాక్కి మన మంచిగా స్ట్రెచ్ అవుతుంది ఈ వార్మప్ అయితే. మంచిగా స్ట్రెచ్ చేయండి మొత్తం 15 to 10 times మంచిగా క్లియర్గా మొత్తం స్ట్రెచ్ చేసేటట్టు చూడండి. ఇది కూడా మంచిగా అట్లనే పర్ఫామ్ చేయండి ఈ వార్మప్ మొత్తం 15 to 10 times అటు ఇటు చేయండి. మొత్తం మన బ్యాక్ని మొత్తం హ్యాండ్స్ని మొత్తం స్ట్రెచ్ చేసేటట్టు చూడండి. ఈ వార్మప్లో మన హ్యామ్స్ట్రింగ్కి పడుతుంది. మంచిగా హ్యామ్స్ట్రింగ్ని స్క్వీజ్ చేయండి ఇట్లా. దాని తర్వాత ఇప్పుడు మొత్తం బ్యాక్ని లాట్స్ మొత్తం ఇట్లా స్ట్రెచ్ చేయండి. 15 to 10 times మంచిగా అటు ఇటు మూవ్ చేయండి హ్యాండ్స్ని. ఇక్కడ హిప్ని మొత్తం రొటేట్ చేయండి గైస్. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 10 times చేయండి. మంచిగా పర్ఫామ్ చేయండి. ఇది మంచిగా స్ట్రెచ్ అవుతుంది మీ లోయర్ బ్యాక్ అనేది. మంచిగా పర్ఫామ్ చేయండి గైస్. స్ట్రెచ్ చేయండి మొత్తం లోయర్ బ్యాక్ని మొత్తం. ఇప్పుడు మన లోయర్ బాడీకి వార్మప్ చేస్తున్నాం. ఏదో ఒకటి సపోర్ట్ తీసుకోండి, వాల్ అయినా లేకపోతే ఇన్స్ట్రుమెంట్ అయినా, లేకపోతే మిస్బ్యాలెన్స్ అవుతుంది బాడీ. సో ఇట్లా పట్టుకొని గ్లూట్స్ని మొత్తం మంచిగా స్ట్రెచ్ చేసేటట్టు ఇట్లా మంచిగా పట్టుకొని ఇటు క్లాక్ వైజ్ 15 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ 15 times మంచిగా స్ట్రెచ్ చేయండి లోయర్ బాడీని. అండ్ దాని తర్వాత ఇది కూడా ఒక వాల్ సపోర్ట్ తీసుకోండి. మంచిగా ఒక 5 seconds 10 seconds మొత్తం ఇట్లా లెగ్స్ అనేది మొత్తం స్క్వీజ్ చేయండి. పైనకి ఇట్లా మొత్తం ప్రెస్ చేయండి. మొత్తం మీ హ్యాండ్స్తో మొత్తం ఇట్లా గుంజేటట్టు చూడండి మీ లెగ్స్ని. మొత్తం మీ గ్లూట్స్ అనేది మంచిగా స్ట్రెచ్ అవుతుంది.
ఈ వార్మప్లో మీకు క్వాడ్ ట్రైసెప్స్ అనేది మొత్తం స్ట్రెచ్ అవుతుంది గాయస్. మొత్తం ఇట్లా 5 సెకండ్స్ ఇట్లా ఒక ఈచ్ లెగ్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి జంపింగ్ జాక్స్ గాయస్. జంపింగ్ జాక్స్ మంచిగా చేయండి. ఒక 15 to 20 reps మంచిగా చేయండి. 2 sets చేయండి అట్లా. ఇప్పుడు వచ్చేసరికి హై నీస్ చేయండి గాయస్. 15 to 20 reps ఈచ్ లెగ్ చేయండి. ఇది 2 sets చేయండి ఇట్లానే. ఇప్పుడు వచ్చేసరికి పుషప్స్ గాయస్. హ్యాండ్స్ ఇట్లానే తీసుకోండి మీరు కూడా. చెస్ట్ కొంచెం లేపండి. మీ హ్యాండ్స్ ఇట్లా షోల్డర్కి కొంచెం వైడ్ ఉండాలి. మొత్తం ఎక్కువ వైడ్ ఉండకుండా కొంచెం వైడ్ ఉండాలి. ఇట్లానే స్లోగా నీట్ ఫామ్లో కింద హోల్డ్ చేసి ఒక 1 second పైన హోల్డ్ చేయండి. ఒక 1 second మెల్లగా నీట్గా కొడితే అప్పుడు మీకు ఆ మజిల్ ఫైబర్ అనేది మీకు టెన్షన్ ఫీల్ అవుతుంది మీ చెస్ట్లో. అండ్ మళ్ళీ ఇట్లా పుషప్లో ఎప్పుడు రాంగ్ కొడతారంటే ఇట్లా చెయ్యి వైడ్ పెట్టేస్తారు. ఇట్లా వైడ్ పెట్టకుండా ఇట్లానే కొట్టండి. ఇట్లా వైడ్ కొడితే ఏమవుతుంది అంటే మీ షోల్డర్ పైన చాలా ఇంజ్యూర్ అవుతుంది. సో అట్లా అవ్వకుండా ఇట్లానే ఈ ఫామ్లోనే కొట్టండి. వైడ్ పెట్టకండి. మీరు ఒక్కొక్క రెప్యుటేషన్ కొడుతున్నప్పుడు మీకు తెలియాలి మీ చెస్ట్లో ఎంత పంప్ అవుతుందో, మీ చెస్ట్ కాంట్రాక్ట్ అవుతుందో మీకు తెలియాలి. ఒక్కొక్క రెప్కి ఇట్లా 3 sets కొట్టండి మీరు పుషప్స్. ఒకవేళ మీకు పుషప్ పర్ఫామ్ చేయడానికి రాకపోతే ఇట్లా నీ పైన కొట్టండి. నీ ఇట్లా సపోర్ట్ తీసుకోండి. మెల్ల అట్లనే కాంట్రాక్ట్ చేసుకుంటూ కొట్టండి మజిల్ని. మీ బాడీలో సగం వెయిట్ అనేది పోతుంది. సో మీరు మీ పుషప్ అనేది మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. సో అట్లనే స్లో అండ్ స్టడీగా కొట్టండి. ఇంకా కొంతమంది ఉంటారు హెవీ వెయిట్ ఉంటారు, ఇంకా వాళ్ళ స్టమక్ పెద్ద ఉండి వాళ్ళకి నీ పుషప్స్ కూడా కొట్టడానికి రాదు. సో వాళ్ళకి ఇది వాల్ పుషప్స్ అనేది కొట్టచ్చు. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే నీ పుషప్సే కొట్టమంట. అది ఇంకా రావకపోతే అప్పుడు వాల్ పుషప్స్కి సెకండ్ ఆప్షన్కి రావచ్చు మీరు. ఇప్పుడు వచ్చేసరికి పుల్అప్స్ గాయస్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ అసలు. ఇదైతే మిస్ చేయకండి, మీరు ట్రై చేయండి కొట్టడానికి. సో ఇప్పుడు పైన మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసి పైన హోల్డ్ చేసి ఇట్లా మొత్తం ఎక్స్టెండ్ చేయండి మజిల్ని. మొత్తం మంచి క్లీన్ పోస్టర్లో కొట్టండి, నీట్గా కొట్టండి. మీరు పుల్అప్స్ పర్ఫామ్ చేస్తే మీ ల్యాట్స్కి అనేది చాలా గ్రోత్ ఉంటుంది. సో మంచి క్లీన్ పోస్టర్లో కొట్టండి. ఒకవేళ మీకు పుల్అప్స్ పర్ఫామ్ చేయడానికి రాకపోతే ప్రతి జిమ్లో ఉంటుంది ఈ మిషన్ అనేది. సో మీరు దీంతో మీ పుల్అప్స్ అన్ని పర్ఫామ్ చేయొచ్చు. మీ షోల్డర్ లెంతే పట్టుకోండి, మీ గ్రిప్ కూడా. సో మెల్ల తీసుకొని మెల్ల అట్లానే కాన్సన్ట్రేషన్తో మెల్ల కొట్టండి. మీ ల్యాట్స్ అనేది ఫీల్ అవ్వండి, మీ మజిల్ ఫైబర్ అనేది మొత్తం ఫీల్ అయ్యేటట్టు చూడండి. మొత్తం స్ట్రెచ్ చేయండి, పైన హోల్డ్ చేయండి. స్లో కాన్సన్ట్రేషన్తో కొట్టండి. మొత్తం వర్కౌట్ అనేది మొత్తం క్లీన్ పోస్టర్లో కొట్టడానికి ట్రై చేయండి. మీరు ఎంత స్లోగా ఎంత కాన్సన్ట్రేషన్తో పర్ఫామ్ చేస్తే అంత మజిల్ గ్రిప్ అనేది మీకు తెలుస్తుంది. సో మంచిగా క్లీన్ ఫామ్లో కొట్టండి. ఏమి జెలాక్ లేకపోతే ఇట్లా జిమ్ చేస్తున్నట్టు చేయకండి. తర్వాత వచ్చేసరికి బిగినర్స్ ఏమో చెస్ట్ వర్కౌట్కి ఫస్ట్ డేనే మీరు రాడ్ బెంచ్ ప్రెస్ చేయాలనుకుంటారు. సో బెంచ్ ప్రెస్ చేయకండి. ఆ వెయిట్ మీరు కాన్సన్ట్రేషన్తో కిందకి ఇట్లా తీసుకొని మళ్ళీ దాన్ని ప్రెస్ చేయలేరు, మీరు దాన్ని ఏబుల్ చేయలేరు. మళ్ళీ డంబుల్ ప్రెస్ కూడా అంతే. డంబుల్ ప్రెస్ మీరు చేయాలంటే కరెక్ట్గా మీకు ఆ మజిల్ కాంట్రాక్ట్ అనేది మీకు తెలియాలి, ఆ మజిల్ పైన మీకు పడుతున్నట్టు తెలియాలి. ఆ డంబుల్ అనేది మీరు ఇట్లా కరెక్ట్ పెట్టలేరు, మొత్తం అది అటు ఇటు ఒలుగుతూ ఉంటుంది. సో మా డంబుల్ ప్రెస్ కూడా చెయ్యకండి మీరు, అది సెట్ కాదు ఫస్ట్ డేనే. సో అట్లా ఫ్రీ వెయిట్ చేయకుండా ఇట్లా మిషన్ చూసుకోండి. చెస్ట్ ప్రెస్ ఇట్లా లాంగ్ గ్రిప్ పట్టుకోండి. ఇట్లా లాంగ్ గ్రిప్ పట్టుకొని ఇట్లా బాడీ యార్క్ చేయండి. కింద లోయర్ బ్యాక్ టచ్ అవ్వకుండా ఒత్తి మీ షోల్డర్ టచ్ అయ్యేటట్టు చూడండి. అప్పుడు మీకు కరెక్ట్ ప్రెషర్ అని మీకు చెస్ట్ పైన పడుతుంది. మళ్ళీ మీరు మొత్తం చెయ్యి ఇట్లా ఎల్బో లేపకండి, మీరు షోల్డర్ పైన పడుతుంది. మళ్ళీ కరెక్ట్ ఇట్లానే పొజిషన్ పైన చేయండి. మళ్ళీ షోల్డర్ లేపితే మీకు ఏమవుతుంది అంటే షోల్డర్ మొత్తం ఇట్లా ఇంజ్యూర్ అయిపోతుంది. పుషప్స్లో కూడా ఇందాక చెప్పాను మీకు అట్లానే. సో ఇట్లానే క్లీన్ పోస్టర్లో కొట్టండి. చెస్ట్ మొత్తం ఎక్స్టెండ్ చేయండి, పుష్ చేయండి. మంచిగా చెస్ట్ అప్ చేసి మంచిగా చెస్ట్ని ఫీల్ అవ్వండి. మంచిగా దాన్ని ప్రెషర్ పడేటట్టు చూడండి, చెస్ట్ పైన టెన్షన్ పడేటట్టు చూడండి. సో క్లీన్ పోస్టర్లో కొడితే మంచిగా చెస్ట్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది మీకు. సో నీట్గా
క్లీన్ పోస్టర్లో కొట్టండి, మంచిగా ప్రెషర్ చేయండి, మీ చెస్ట్ని మంచిగా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎక్సర్సైజ్ వచ్చేసరికి లాట్స్ పుల్ డౌన్. కరెక్ట్గా గ్రిప్ పట్టుకోండి, కరెక్ట్గా మీకు షోల్డర్ లెంతే చూడండి, షోల్డర్ కన్నా కొంచెం వైడ్ పెట్టండి. మీకు ఎక్కువ క్లోజ్ కాకుండా ఎక్కువ వైడ్ కాకుండా, సో కరెక్ట్ మీ షోల్డర్ లెంత్ పెట్టుకుంటే అప్పుడు మీ బ్యాక్లో లోడ్ అనేది పడుతుంది, ఆ వెయిట్ లోడ్ అనేది పడుతుంది. సో ముందుకు వెనకాల కొంగకుండా డైరెక్ట్ మంచిగా చెస్ట్ లేపి సో మొత్తం ఇట్లా స్క్వీజ్ చేయండి. మనం పుల్లప్ ఏ ఫామ్లో కొడతామో పుల్లప్స్ అట్లానే ఫామ్లో మనం ఇది కూడా కొట్టాలి. కాకపోతే మన బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, ఒత్తి మన లాట్స్ ఒక్కటే మనకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా అంతే, కాన్సన్ట్రేషన్తో మంచిగా కింద స్క్వీజ్ చేయండి, పైన మొత్తం స్ట్రెచ్ చేయండి. 1 సెకండ్ హోల్డ్ చేయండి, కింద హోల్డ్ చేయండి, పైన హోల్డ్ చేయండి. ఇది కూడా మన లాట్స్ బిగ్ అవ్వడానికి వైడ్ అవ్వడానికి చాలా హెల్ప్ వస్తుంది. మంచిగా ఆ మజిల్ అనేది ఫీల్ అవ్వండి, మొత్తం మీ లాట్స్ పైన వెయిట్ పడేటట్టు చూడండి, మంచిగా కాంట్రాక్ట్ అవ్వేటట్టు చూడండి. మంచిగా ఈ వర్కౌట్ అనేది మంచిగా మీకు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది కరెక్ట్ ఉండాలి. సో క్లీన్ పోస్టర్లో చేయండి. ఇది కూడా ఇట్లానే హోల్ అండ్ రిలీజ్, మళ్ళీ హోల్ 1 సెకండ్, మళ్ళీ రిలీజ్ 1 సెకండ్. ఇట్లా నా లాట్స్ చూసిరు ఎక్కడ ఎంత స్క్వీజ్ అవుతుందో. సో ఇట్లా మంచిగా స్ట్రెచ్ చేయండి మొత్తం మీ లాట్స్ అనేది. ఇప్పుడు వచ్చేసరికి మన లోయర్ బాడీకి అంటే స్క్వాట్స్, ఈ స్క్వాట్స్ కూడా క్లీన్ పోస్టర్లో కొట్టండి. ఫస్ట్ మీరు లెగ్స్ ఎట్లా పెట్టాలంటే ఇట్లా వైడ్ తీసుకోండి, లెగ్స్ మీ షోల్డర్ లెంత్ ఉండాలి లెగ్స్ కూడా. సో కరెక్ట్గా మెల్ల క్లీన్ ఫామ్లో కొట్టండి. స్క్వాట్స్లో చాలా మంది చేసే తప్పు ఏంటంటే అలా నీ ఇట్లా ముందుకు జరిపేస్తారు. అట్లా నీ మీకు ముందు వచ్చిందనుకో, ఇట్లా ముందు వచ్చిందనుకో మీకు నీ ఇంజ్యూరీ అవుతుంది. సో మీ టోస్కి నీకి అసలు దాటొద్దు, మీ టోస్ వెనకాల నీ ఉండాలి. నాకు చేయి చూసిరా అట్లా టోస్ దాటట్లే నా నీ వచ్చేసరికి. సో అట్లా మీ టోస్కి ఇట్లా దాటకుండా చూడండి, అట్లా దాటిందనుకో మీకు ఇంజ్యూరీ అవుతుంది పక్క. అసలు టోస్ దాటకుండా చూసుకోండి, కరెక్ట్ క్లీన్ ఫామ్లో చూసుకోండి. అట్లా ముందుకు రాకుండా, ఇట్లా మీ టోస్కి ముందుకు రాకుండా ఇట్లా క్లీన్ ఫామ్లో వెనకాల ఇట్లా కూర్చునేటట్టు చూడండి. మంచిగా క్లీన్ ఫామ్లో చేయండి, మెల్ల స్లో అండ్ స్టడీగా చేయండి. మీకు నార్మల్ స్క్వాట్స్ రాకపోతే ఇట్లా మీరు బెంచ్ పైన కొట్టచ్చు, అదే క్లీన్ ఫామ్లో. చాలా రోజులు అయింది కదా గైస్ నా రా ఫిజిక్ అప్డేట్ ఇచ్చి, సో అందుకే ఈ వీడియోలో ఇద్దాం అనుకున్నా. సో ప్రెజెంట్ నేను ఉన్నది ఇట్లా. సో స్క్వాట్స్తో మన వర్కౌట్ అయిపోతుంది గాయస్ ఈ ఎపిసోడ్ 1లో. ఎందుకంటే దీనిలో నేను 3 మజిల్స్ ఇన్వాల్వ్ చేయలే. ఆ మజిల్స్ ఏంటంటే షోల్డర్, ట్రైసెప్ అండ్ బైసెప్. ఇవి ఎందుకు ఇన్వాల్వ్ చేయాలంటే మీకు షోల్డర్ చేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ వర్కౌట్ చేయలేకపోతారు, ఎందుకంటే సోర్నెస్ జల్దీ దిగదు. ఇది అంటే షోల్డర్ చేసే ఏమవుతుంది మీకు నెక్స్ట్ వర్కౌట్కి మీకు అనుకూలించదు చేయడానికి. మీకు బైసెప్ చేసిరు అనుకో, ఇక్కడ నరం ఉంటుంది చూసిరా, ఈ నరం మొత్తం పట్టేస్తుంది ఫస్ట్ డే చేస్తే మొత్తం ఆ నరం అనేది మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేయలేకపోతారు. మళ్ళీ ఇట్లా మీరు ఏమంటారు ఇట్లా ప్రెస్ చేయలేకపోతారు. మీరు నెక్స్ట్ డే వచ్చేసారు, నేను నెక్స్ట్ డే మాట చెప్తున్నా, నెక్స్ట్ డే మీరు అట్లా చేయలేరు. సో 3 days మీరు ఈ వర్కౌట్ ప్యాటర్న్ అని చేసిరు అనుకో, మీకు దానిలోనే ఈ లాట్స్ పుల్ డౌన్లోనే మీకు బైసెప్ ఇన్వాల్వ్ అవుతుంది, పుషప్ కొడితే ట్రైసెప్ ఇన్వాల్వ్ అవుతుంది. సో అట్లా మీకు దానిలోనే ఇన్వాల్వ్ అవుతుంది. దానివల్లనే కొంచెం మజిల్ ఫస్ట్ డే కదా మీకు అంత ప్రెషర్ పెడితే మీకు సరిపోదు. ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా 45 minutesలోనే ఈ వర్కౌట్ ప్యాటర్న్ అనేది మీరు ఖతం చేసుకోవాలి. లేకపోతే దానికంతా మీరు స్ట్రెచ్ చేసిరు అనుకో ఫస్ట్ డేనే మీకు ఓవర్లోడ్ తీసుకోవద్దు, మీకు ఆ రికవరీ టైం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో నేను బైసెప్ ట్రైసెప్ అనేది దీనిలో ఇన్వాల్వ్ చేయలే, వచ్చే ఎపిసోడ్లో ఇన్వాల్వ్ చేస్తా. ఒక 3 days మీరు ఇదే ప్యాటర్న్లో ఫాలో అవ్వండి. నేను మళ్ళీ దీనిలో రెప్యుటేషన్స్ చెప్పలేదు గాయస్, ఒక్కొక్క మిషన్లో మీరు ఎన్ని రెప్యుటేషన్స్ కొట్టాలో మీకు చెప్పలేదు. ఎందుకు రెప్యుటేషన్ చెప్పలేదంటే
మీరు ఇప్పుడు నా బట్టి ఉంటుంది గాయస్. నేను ఫస్ట్లో నేను ఇప్పుడు 15 reps చెప్పినాను అనుకో, పుషప్స్ మీరు 15 reps కొట్టాలి, 3 సెట్లు కొట్టాలంటే ఫస్ట్ సెట్ వస్తుంది. సెకండ్ సెట్ మీరు కొట్టగలుగుతారు. కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఉంటుంది చూసిరా, పుల్లప్ కొడతారు. అప్పుడు మీకు పుషప్లోనే మీకు ఎనర్జీ అనేది లూజ్ చేసుకున్నారు. సో అట్లా కొట్టకండి, మీ ఫెయిల్యూర్ దాకా వెళ్ళండి. అంటే ఇప్పుడు పుషప్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు పుషప్స్ కొడుతూ 10 reps ఉన్నాయి, 11th repకి నేను కొట్టలేకపోతున్నా అంటే అదే మీకు 10th rep. ఇంకా 10th repతోనే అయిపోవాలి. సో దాని తర్వాత సెట్లో మీకు 9th తర్వాత అట్లా తక్కువ వేసుకుంటూ రావాలి. సో ఇది మీ ప్యాటర్న్ గైస్. ఫస్ట్ డే రొటీన్ వచ్చేసరికి ఇది. సో ఈ వర్కౌట్ ప్యాటర్న్ అనేది 3 days చేయండి గైస్. ఇంకో ఎపిసోడ్ పెడతాను, ఎపిసోడ్ 2 పెడతాను. సో ఈ 3 days తర్వాత మీ ఇంకో ఎపిసోడ్ చూసి తర్వాత ఆ ఎపిసోడ్లో ఏం వర్కౌట్ చెప్తానో అది మీ 3 days తర్వాత మీరు అప్లై చేయవచ్చు మీ వర్కౌట్ రొటీన్లో. సో గైస్ ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేద్దాం. ఈ వర్కౌట్ ఎపిసోడ్ 1 మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మజిల్ అప్డేటర్ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే నా వీడియోలు మీకు ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 మీకు మిస్ అవ్వాలని నేను అనుకోవట్లే. సో ప్లీజ్ దబాయించి కొట్టేసేరి. See you in next video. Until then, take care. Goodbye.